A collective noun is a noun that names a group of people or things such as flock or squad. మనం ఇక్కడ చూసినట్లయితే కలెక్టివ్ నౌన్ అనేటువంటిది ఒక నౌన్ అనమాట. సో అందులో మనం చూసినట్లయితే చాలామంది మనుషులు చూస్తాం, చాలా రకాల వస్తువులు చూస్తాం, కానీ దాన్ని ఒక సింగులర్ సబ్జెక్ట్ లాగా మనం ట్రీట్ చేస్తాం అనమాట. కలెక్టివ్ అంటే ఏంటి? చాలా కూడా కలిసి ఉండడం అనమాట. సో చాలా కూడా కలిసి ఒక గ్రూప్గా ఉండడం అనమాట. అది వస్తువులైనా సరే, మనుషులైనా సరే, జంతువులైనా సరే, దానిని మనం కలెక్టివ్ నౌన్ అంటాం. అన్నీ ఉన్నాయి కదా, మనం ప్లూరల్ వర్బ్ని యూజ్ చేస్తాము సింగులర్ సబ్జెక్ట్కి అంటే కుదరదనమాట. సో అవి అన్నీ ఉన్నా సరే దాన్ని ఒక సింగులర్ సబ్జెక్ట్ లాగే చెప్తాం. ఇప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేటువంటిది చాలామంది మనుషులు ఉన్నారు, మరి అంతమంది ఉన్నప్పుడు దానికి ప్లూరల్ వర్బ్ అనేది యూజ్ చేయాలి. కానీ ఇక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ అయినా సరే వాళ్ళందరినీ ఒక్కళ్ళగా ట్రీట్ చేసి మనం గ్రూప్ ఆఫ్ పీపుల్ మొత్తాన్ని ఒక సింగులర్ సబ్జెక్ట్గా ట్రీట్ చేసి దానికి తగినటువంటి వర్బ్ని యూజ్ చేయాలి. గ్రూప్ ఆఫ్ పీపుల్ సింగ్స్ ఏ సాంగ్ అనాలన్నమాట, సచ్ as ఫ్లాక్ ఆర్ స్క్వాడ్. ఇట్స్ సమ్టైమ్స్ అన్క్లియర్ వెదర్ ద వర్బ్ ఫర్ ఏ కలెక్టివ్ నౌన్ షుడ్ బి సింగులర్ ఆర్ ప్లూరల్. కానీ కొన్నిసార్లు మనకు అర్థం కాదనమాట. సో దానికి ఏ వర్బ్ యూజ్ చేయాలి, ఎలాంటి వర్బ్ పెట్టాలి, కలెక్టివ్ నౌన్ అనేటువంటిది సింగులరా ప్లూరలా అనేటువంటిది చాలామందికి అర్థం కాదు. కానీ ఎప్పుడైనా సరే కలెక్టివ్ నౌన్ని మనం సింగులర్గానే భావించాలి, ప్లూరల్గా భావించకూడదు. అందులో చాలామంది మనుషులు ఉన్నా, చాలా వస్తువులు కలిసి ఒక సంపుటిగా ఉన్నప్పటికీ సరే we should consider that one as a singular subject and we should give only the singular verb for a singular subject, that is collective noun. In the United States, such nouns as company, team, herd, public and class, as well as the names of companies, teams, etc. are treated as singular. మనం ఇక్కడ చూసినట్లయితే యునైటెడ్ స్టేట్స్ అంటే అమెరికాలో మనం చూసినట్లయితే కనుక ఆ నౌన్స్ అన్నీ కూడా కంపెనీ అనుకుంటే ఇప్పుడు ఆ కంపెనీలో చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు, అది మనకి సింగులర్ సబ్జెక్టే. టీమ్ అంటే చాలామంది సభ్యులు ఉంటారు, అయినా సరే అది కూడా సింగులర్ సబ్జెక్ట్. హర్డ్ అంటే ఇక్కడ ఏంటి అంటే అన్నీ కూడా పశువులు అనమాట, అన్ని పశువులు ఉండేటువంటిది. తర్వాత పబ్లిక్ అంటే మరి జనాలందరూ ఉంటారు. క్లాస్ అంటే తరగతి గదిలో పిల్లలందరూ ఉంటారు. యాజ్ వెల్ యాజ్ ద నేమ్స్ ఆఫ్ ద కంపెనీస్, కంపెనీల యొక్క పేర్లు కానీ, తర్వాత టీమ్స్ అనేటువంటివి ఎక్సెట్రా ఆర్ ట్రీటెడ్ యాజ్ సింగులర్. వీటన్నిటిని కూడా మనం ఏకవచనంగా మనం భావించాలి. బట్ ఇన్ ద యునైటెడ్ కింగ్డమ్ దే ఆర్ ఆఫెన్ ట్రీటెడ్ యాజ్ ప్లూరల్. కానీ యూకేలో మనం చూసినట్లయితే వాళ్ళు దానిని కూడా ప్లూరల్ సబ్జెక్ట్గా యూజ్ చేస్తారనమాట. యూఎస్లో ద టీమ్ హ్యాస్ బీన్ డూయింగ్ వెల్ దిస్ సీజన్. మనం యూఎస్లో చూసినట్లయితే ఇక్కడ టీమ్ హ్యాస్ బీన్ డూయింగ్ వెల్ దిస్ సీజన్ అంటే ఇక్కడ టీమ్ని యూఎస్ఏ వాళ్ళు ఒక సింగులర్ సబ్జెక్ట్గా భావించి దానికి హ్యాస్ అనేటువంటి వర్బ్ని యూజ్ చేశారు. సింగులర్ సబ్జెక్ట్కి మనం ఎప్పుడైనా సరే హ్యాస్ అనేటువంటి దాన్ని వాడతాం అనమాట, హ్యావ్ అనేటువంటి దాన్ని ప్లూరల్ సబ్జెక్ట్కి వాడతాం. మరి ఇక్కడ బ్రిటిష్లో ఏం చేశారు? ద టీమ్ హ్యావ్ బీన్ డూయింగ్ వెల్ దిస్ సీజన్ అని ఇక్కడ టీమ్ని వాళ్ళు కలెక్టివ్ నౌన్ అయినటువంటి టీమ్ని వాళ్ళు ప్లూరల్ సబ్జెక్ట్గా భావించి దానికి హ్యావ్ అనేటువంటి వర్బ్ని కలిపారనమాట. సో అది యూకేకి యూఎస్కి ఉన్నటువంటి డిఫరెన్స్.